అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా స్కూల్లో ఎంతో గొప్ప కార్యక్రమం జరిగింది. వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలని ఒక మంచి సంకల్పం తీసుకున్నాం. ఈ సందర్భంగా 300 మట్టి విగ్రహాలను రప్పించి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కెమికల్స్‌తో తయారు చేసిన విగ్రహాలు మన ఆరోగ్యానికి ఎంతో హాని కలుగజేస్తాయి. అందుకే ఈ మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా, మన యొక్క సాంప్రదాయాన్ని కూడా నిలబెట్టుకుందాం అనేది మా స్కూల్ యొక్క లక్ష్యం. ఈ విధంగా ప్రతి విద్యార్థి ఇంటికి మట్టి విగ్రహం చేరడం అనేది చాలా ఆనందంగా ఉంది. చిన్న పిల్లల నుండి టీచర్ల వరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది. మనమంతా కలిసి వినాయక చవితి అంటే పర్యావరణ స్నేహపూర్వక పండుగ అని నిరూపించాం. మీరు కూడా ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాన్ని మీ ఇంటికి రప్పించుకొని ప్రకృతికి మేలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని, చాలా ఆనందంగా వీడియో తీసుకుంటూ, చాలా సంతోషంగా గడపడం జరిగింది. ఈ యొక్క మట్టి విగ్రహాలను తమ ఇంటికి పట్టుకొని వెళ్ళినారు. కొంతమంది పేరెంట్స్‌కి కూడా ఈ విగ్రహాలను మేము ఇవ్వడం జరిగింది. మీరు కూడా ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కెమికల్స్ వాడిన విగ్రహాలను వాడకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలు మాత్రమే వాడి మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మీరు మట్టి విగ్రహాలను మాత్రమే వాడి ప్రకృతికి మేలు చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరి కుటుంబాలలో ఆ దేవుడు వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుని వినాయక చవితిని బాగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇది నేను మా స్కూల్లో తీసిన ఫస్ట్ వీడియో వ్లాగ్ అనుకోండి. దీని తర్వాత ఇంకా అనేక రకమైన నాణ్యతతో కూడిన మంచి మంచి వీడియోలు తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. అందరికీ థ్యాంక్ యూ.